అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈరోజు ఈ వీడియో దాని కంటిన్యూషన్ అండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎన్ఈపీ ఎంకరేజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టు హెల్ప్ స్టూడెంట్స్. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగ మేధస్సు అని అర్థం. అంటే పిల్లల్లో తమ భావాలు అంటే కోపం, ఆనందం, బాధ ఇలాంటివి నియంత్రించడం, ఇంకా ఇతరులతో మర్యాదగా మంచిగా సంబంధాలతో ప్రవర్తించడం అలవర్చుకోవాలి అని ఎన్ఈపీ ఉద్దేశం. సో ద ఆన్సర్ ఈజ్ సి, హ్యాండిల్ ఎమోషన్స్ అండ్ సోషల్ బిహేవియర్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎన్ఈపీ 2020 ప్రమోట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్. విద్య అంటే కేవలం మార్కులు సాధించడం కాదు, విద్యార్థి అన్ని కోణాల్లో సమృద్ధిగా ఎదగడం కావాలి. అంటే బుద్ధి ఇంటలెక్చువల్ స్కిల్స్, శారీరక అంటే ఫిజికల్ స్కిల్స్, భావోద్వేగ అంటే ఎమోషనల్ స్కిల్స్, సామాజిక అంటే సోషల్ స్కిల్స్, ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ స్కిల్స్, వీటన్నిటినీ సమానంగా అభివృద్ధి చేయడం, దీనినే హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అని అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అకార్డింగ్ టు ఎన్ఈపీ 2020 ఎడ్యుకేషన్ షుడ్ ఫోకస్ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్. ఇందాక చెప్పుకున్నట్టు ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్, వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి అని ఎన్ఈపీ ఉద్దేశం. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్ ఎథిక్స్ అంటే నైతిక విలువలు. విద్యార్థులు నైతిక విలువలను అర్థం చేసుకోవడం, ఆనెస్టీ అంటే నిజాయితీ, కాండక్ట్ రూల్స్ అంటే ప్రవర్తన నియమాలు పాటించడం వలన విద్యార్థులకు సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది. వాల్యూస్ అంటే సామాజిక విలువలు. విద్యార్థులు గౌరవం, ప్రేమ, సహాయం వంటి సామాజిక విలువలను అవగతం చేసుకుంటే అవి వారి ప్రవర్తన పైన ప్రభావం చూపించి సానుకూల మానవ సంబంధాలు ఏర్పరచడానికి సహాయపడుతుంది. ఎంపతి అంటే ఆత్మీయత. విద్యార్థులు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అంటే ఎంపతి, ఇంకా వాటిని గౌరవించడం ద్వారా వారు మంచి సామాజిక సంబంధాలను నిర్మించగలుగుతారు. ఎథిక్స్, ఎంపతి, వాల్యూస్ ఆర్ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్. ఇచ్చిన క్వశ్చన్లో మెమరైజేషన్ అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం, ఇది ఎమోషనల్ ఆర్ సోషల్ స్కిల్స్లోకి రాదు. సో ద ఆన్సర్ ఈజ్ మెమరైజేషన్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎన్ఈపీ 2020 ఎంకరేజెస్ డెవలప్మెంట్ ఆఫ్ విచ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆప్షన్స్ బట్టి చూసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ మేధస్సు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.